ప్రయాణిస్తున్నప్పుడు ఎన్నెన్నో విషయాలు నీ చెవులు పడుతుంటాయి. భ్రమపడొద్దు దేవుని బిడ్డ, మరులు గొల్పవద్దు దేవుని బిడ్డ, విశ్వాస భ్రష్టత్వంలోకి వెళ్ళొద్దు దేవుని ప్రియ సంగమా. నీ విశ్వాసాన్ని కోల్పోయే వ్యర్థమైనటువంటి విషయాలు, మాటలు, బోధలు వినటానికి చెవి యొక్కవద్దు. దుష్టుడు నిన్ను బలహీనపరుస్తాడు. నువ్వు అభిషేకించబడిన వ్యక్తివి, నువ్వు దేవుని రాకడ కొరకు సిద్ధపడుతున్న వ్యక్తివి. నీకంటూ ఒక కట్టడను, ఒక పద్ధతిని, ఒక నియమమును, ఒక నిబంధనను నీ దేవుడు ఇచ్చేశాడు. మనం కమ్యూనిస్టులం కాదు, అది లేదు ఇది లేదు అంటానికి. మనం యేసు వారం చెప్పాలండి, మనం యేసయ్య వారం. వీళ్ళకి అసలు ఫీలింగ్స్ ఉండవు, వీళ్ళకి అంతా ఏదైనా ఒకటే. వీళ్ళు మొండోళ్ళు, వీళ్ళు గుడ్డోళ్ళు, వీళ్ళు మొరటోళ్ళు, వీళ్ళు గొడ్రాలోళ్ళు, రకరకాలుగా నిన్ను అనొచ్చు. అవన్నీ నిజము కాదు నీ జీవితంలో, అవన్నీ నిజము కాదు. కొంతమంది ఎగతాళిగా అంటారు, ఈ క్రైస్తవులకి ఈ ఏమి పట్టింపులు ఉండవు, రోడ్డు పోట్లు ఉండవు, గాడిద గుడ్డు పోట్లు ఉండవు, రకరకాలు ఉండవు అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అది ఎందుకు మాట్లాడుతున్నారంటే మన మీద గౌరవంతో కాదు, ఎగతాళిగా. ఎలా మాట్లాడతారండి? ఎగతాళిగా మాట్లాడతారు. క్రైస్తవుల వాళ్ళకేంట్లేండి, వాళ్ళకి గోడ పడేసి ఇచ్చిన ఇల్లు తీసుకుంటారు. ఇంట్లో ఎవరైనా చచ్చిపోయారు, మొన్ననే చచ్చిపోయారు, మళ్ళీ అన్నా సరే మాకేం ప్రాబ్లం లేదని చెప్పి ఇల్లులు కొనేస్తారు. వాళ్ళు ఈశాన్య మూల లేకపోతే ఆ మూల ఈ మూల, వాళ్ళకి ఇది కొదువు ఉంది అది తక్కువ ఉంది ఏం లేదు, ఎడాపెడా కొనేస్తారు. వాళ్ళకి బుర్ర తక్కువ వాళ్ళు అని అనుకునే ఎర్రివాళ్ళు లేకపోలేదా? మమ్మల్ని బుర్ర తక్కువ వాళ్ళు అంటే మీరేమైనా మంచివాళ్ళు ఏంటి? మీలో ఉన్న ఎర్రితనంతో మీరు మాట్లాడుతూ ఉంటారు. మేము బుర్ర తక్కువ వాళ్ళం కాదు, మా దేవుడు జ్ఞాని అనేటువంటి వాడు. హల్లెలూయా. జ్ఞాని అనే దేవుడు యొక్క బోధలో మేము నడిచేవాడు. జ్ఞానం గల దేవుడు మాకేం బోధించాడో మాకు తెలుసు.